లచ్చక్క ఏం కావాలి? ఒక సోంపొట్ల మీసలే పొద్దుగాల బువ్వ తిన్నా ఇంకా షాప్ మీద ఉంది, అరిగి పాడైతలేదు. ఇస్తా లచ్చక్క. అవును కానీ లచ్చక్క, మీ కోడలకు ఏమన్నా ఉందా? పెళ్ళయి గిన్నె వద్దులు అవుతుంది. మీ కొడుకన్నా వెనక షీరైన వాళ్ళకు అందరూ మనమళ్ళు మనమరాలు ఎత్తుకొని తిరుగుతురు, ఏమన్నా ఉందా మరి? నీ ఉండు మునిపోను ఉండుకు అగ్గిదలుగా ఏం ఉండు పాడైందే, ఏం పాడగాలేదు, ఏం లేదు. ఏం చేస్తానే, నా తలరాతనే మంచిగా లేదు. ఇక అట్లనే చూసుకుంటా ఊకుంటే అవుతుందా లచ్చక్క? ఇక ఏం చేస్తారు, అందరికీ ఒకటే తిరుగుంటుందా కానీ ఇక ఊళ్ళే ఇంత చెట్టు కూడా పోస్తారట, బసరు పోస్తే కూడా ఇట్లా అవుతారట. మరి గాడికన్నా తోలుకోకపోయాను. ఇక ఏమోనే, నా కొడుకు చెప్పననే చెప్తా మరి. అబ్బా ఇక బయటకు వస్తే చాలు, ఇక నీ కోడలికి ఏమనుందా అని అడిగి పాడైతారు. నా సిగ్గు పోయి పాడైతుంది. పెళ్ళైదా కోటి, పెళ్ళైతే ఇది. ఇక పెళ్ళంటే నా చేతులుంది, నేను చేయగలిగిన. ఇక దీనికి నేనేం చేస్తా? ఇక నా కొడుకు కోడలు మొత్తం సిగ్గు తప్పివేరు. ఇక పిల్లల్ని కంటరా కనరా, ఇక ఎటన్నా చూపెట్టుకోరా ఇలా పోయి గట్టిగా అడిగే తిడతా. నా సిగ్గు పోతుంది. ఇక వీడు ఎటువేండో రానైతే రాని, విని ఇలా అడిగే తిడతా. వస్తున్నా వారా కొడుకు అదా? కాదరా కొడుక, మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? మీకన్నా తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకందరికీ పిల్లలు ఉటబట్టే. మీరు కంటరా కనరా, మరి ఎటన్నా చూపెట్టుకుంటారా, ఇట్లనే ఉంటారా? కాదే అమ్మా, మేము ఎక్కడ ఊహించుకునేది, ఎన్ని బాధలు పడుతున్నామో నీకేం తెలుసే? ఇక మీరు ఇన్ని రోజులు ఏడవి పెట్టుకురో, ఏం బాధపడ్డారో నాకు తెలియదు కొడుక. ఇక ఇప్పటిదాకా బయటకు పోతే పోషక చెప్పింది గడ ఇక్కడ చెట్టు పసరు పోసారట, ఇట్లా అవుతారట. మరి ఇక ఆడికన్నా తోలుకోదామారా మరి? ఏం చెట్టే? ఏ కాలంలో ఉన్నావమ్మా నువ్వు? ఇప్పుడు చెట్లు తాగితే మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఏమన్నా అయితే ఎట్లుంటుంది? నాకు పిల్లలు ముఖ్యం కాదమ్మా, నా భార్య ముఖ్యం నాకు. అబ్బో గుల్లిగాడు, ఇంకే పిల్లలు వద్దట, పిల్లమే ముద్దట. ఇక నేను చెప్పింది వీడే తింటాడు. ఇక ఇట్లా కాదు, నేను ఏదో ఒకటి కండిషన్ పెడతా. ఇక అట్లయితేనే వీళ్ళు చెప్పినట్టు తింటారు. ఇక ఏం చేద్దాం అనుకుంటున్నారా కొడుక? ఇది చెప్తే ఇదంటావు, అది చెప్తే అదంటావు. మరి ఇంకేం చేస్తావు? కంటరా కన్నరా? ఇక నా వంశాన్ని ఇట్లనే ఆపేద్దాం అనుకుంటారా? ఇట్లా మరి ఇక నాకు తెలియదురా కొడుక, ఇవన్నీ కాదు. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోగానే ఇక మళ్ళీ వచ్చే ఆడే వరకు మనమడో మనవరాలు ఎవరో ఒకరు రాకపోయారు అనుకో, నేను మళ్ళీ పెళ్లి చేస్తారా కొడుక? ఇది మాత్రం నిజం. అమ్మా, నువ్వు నాకు మళ్ళా పెళ్లి చేయాలి అని అంటున్నావు కదా, అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నా శవానికి పెళ్లి చేస్తావమ్మా, ఇది కూడా నిజమే. అబ్బా ఇక ఈ ముదరష్టబ్ది నాకు ఏడికించి కోడలుగా దొరికిందో ఏమో. అందరు కోడళ్లకు పిల్లలాయే, దీనికే కాకపాయే. ఇక ఏం చేయాలి దీన్ని? ఇక ఏదో ఒకటి చేస్తా దీన్ని. అత్తమ్మ ఇగో షాయి తాగు. అబ్బో షాయి మాదవుతుంది. నువ్వైతే పోయి కట్టు నిండా షాయి తాగి చెదర కప్పుకొని మనకపోయే. షాయికి ఒక్కటే తక్కువైనా, అదే నా బతుకులమను అయ్యా. ఇక తాగుతుంది మాదవుతుంది, నువ్వైతే పో. ఇక ఏమో పిల్లలేని ఇంట్లో ముసలోడు అమ్మన్నట్టే ఉంది నా బతుకు. ఎందుకత్తమ్మా నన్ను అట్లా తిడుతున్నావు? అవో నిన్ను నేనెందుకు తిడతా? నువ్వు దేవత అవుతుంది, నిన్నెందుకు తిడతా? ఇక నువ్వెందుకు ఏడుస్తావే? ఏడుపు. నేను ఏడవాలి. ఇక మా అత్తమ్మ పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో ముసలోడు అమ్మన్నట్టుంది అని అంటుంది. ఇక నన్నే అంటుంది. ఇక నేనేం చేయాలి? ఎన్నో దేవుళ్ళకి మొక్కబడితే దావకనకు కూడా పోబడితే అయినా మాకేం లేకపోయే. ఇక నేనేం చేయాలి? నాకు ఏం అర్థమవుతలే. ఎందుకో దేవుడా ఇంత బతుకు ఇట్లా రాసినావు నాకు. ఏమైందే? మళ్ళా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదయ్యా, మనసు బాధ అనిపిస్తుంది అంతే, ఏం లేదు. ఇక నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే గట్లనే ఉంటుంది. ఇక నువ్వు రెడీగా బయటికి తీసుకోవద్దా నిన్ను. ఏడవకు మీనా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఎవరో ఏదో అన్నారని ఏడుస్తాడు అట్లా? నేనున్నా కదా, నీ భర్త ఎప్పుడు నీతోనే ఉంటాడు. నువ్వు బాధపడొద్దు. ఇంకోసారి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇక సరే తీయండి, నేను ఏడవను. నేను ఏడ్చి మిమ్మల్ని బాధ పెట్టుడు అవుతుంది. ఇక కూర్చున్నావా? పోదామా? పోనీ అయ్యా, ఇక కూర్చున్నా. అగో ఈ ఆడది మొగన్ వేసుకొని ఇటు బండి మీద ఎక్కి పోతుంది. ఇవిడు టిక్కులాడే కొడుకు కోడలు ఎటు పోతున్నట్టుగా లచ్చక్క. ఇక ఎటు పోతురు నెసలే, నాకేం తెలుసు? నాకు ఎప్పిపోతారా? అంతా లిస్టరాజ్యం అయిపోయింది, నన్నేడ కాంతురు. ఇక పిల్లలు లేరు జల్లలు లేరు కానీ కొడుకు కోడలకు సోకులకైతే ఏం తక్కువ లేదు లచ్చక్క. అవునే, నిజంగానే అట్లనే ఉందిగా, సోకులు మస్తున్నట్టున్నాయి. ఇక వాళ్ళకి నువ్వు తక్కువ నెసలే, సోకులు మస్తు సోకులు. వాళ్ళకేం సిగ్గు, మనకు సిగ్గు అవుతుంది. పిల్లలు లేరు జల్లలేరు కానీ వాళ్ళకేం సిగ్గు లేదు, మంచిగా తిరుగుతారు. చూసినాగా చెల్లె మొగని వేసుకొని ఎట్లా బండి మీద ఎక్కిపోతుందో చూస్తున్నా మీరు కూడా. ఏంటండి ఇంత దూరం తీసుకొచ్చారు పార్క్కి? ఇక మన ఊరి దగ్గర అయితే ఎవరో ఒకరు చూస్తుంటారు కదనే, అందుకే ఇది పట్నము, ఇడికి తీసుకుని వచ్చిన. ఇడైతే మనకి ఎవ్వరు తెలియదు, అందుకే. అరే నిక్కి బాల్తో ఆడుకోండి, జాగ్రత్త కింద పడిపోతారు. అబ్బా అక్కడ చూడురే, వాళ్ళు పిల్లలు ఎంత బాగున్నారు కదా, ఇద్దరు సేమ్ ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఆమె ఎవరో ఆ పిల్లలతో పాటు ఉంది. ఆమె వాళ్ళ అమ్మాయి ఉంటది, ఇంకెవరు? అబ్బా ఆమె ఎంత చిన్న పిల్ల లెక్క ఉంది. ఆమెకి ఇద్దరు పిల్లలా అండి? మన ఏజ్ చూడండి, మనము పెద్దగా అయిపోతున్నాము, ఏజ్ ఇంకా మనకు లేకనే పోయే. ఆమె అమ్మాయి లెక్కనే ఉంది కదండి. అబ్బా ఎంత మంచిగా ఉంది కదండి పాప, ఎంత మంచిగా మాట్లాడుతుందో. బాల్ తీసుకో పాప. బాగుంది కదా బాల్తో ఆడుకుంటే. అబ్బా చూసినావా, మా ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో. ఏదో మీ మాటలకు బాధపడతానేనని అట్లా చెప్తాడు కానీ ఆయనకు ఎంత సంతోషంగా ఉండు పిల్లలతో ఆడుకుంటే. నేను పిల్లల్ని ఇవ్వలేకపోతున్నందుకు నాకు చాలా బాధ ఉంది మా ఆయనకి.